కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజును ఎంపీగా గెలిపిస్తే సీఎం రేవంత్ రెడ్డి క్యాన్సిల్ చేసిన 176 కోట్ల బిల్లులను తిరిగి తీసుకొస్తానని మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో నందిహిల్స్ చౌరస్తాలో జరిగిన సమగ్ర అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యం కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాంగ్రెస్ బండారం బయటపడిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసేదేం లేదని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థి కాసానితో కలిసి ప్రచారం చేశారు. బీజేపీ మత రాజకీయం చేయడం తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. ఒకటి గమనించలేరు రేవంత్ రెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారికి నాకు 60,000 ఓట్ల తేడా. మీరు 6 ఓట్ల తేడాతో గెలిచిన అనుకుంటున్నారేమో, 60,000 ఓట్ల తేడా. దయచేసి గమనించమని కోరుతా ఉన్నాను. ప్రజలకి, ఇక్కడున్న ప్రజలకి నా మీద నమ్మకం, విశ్వాసానికి అదొకటి తార్కాణమని మరొకసారి మీకు మనవి చేస్తా ఉన్నాను. అదే కాకుండా ఇంకొక మాట కూడా మీరు అన్నారు, నేను సబితమ్మ పొద్దున కారు గుర్తుకేమని, రాత్రి కమలం గుర్తుకేమని చెప్తుందని ఒక మాట మాట్లాడారు. ఆడబిడ్డల గురించి మాట్లాడుతున్నప్పుడు దాని వెనకాల అర్థాలను కూడా ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. మీరు ఒక ఆడబిడ్డను పట్టుకొని పొద్దున ఒక మాట, రాత్రి ఒక మాట మాట్లాడుతుందని అనొచ్చా? ఒక్కసారి ఆలోచించండి. ఇదే కాదు, తెలంగాణ రాష్ట్ర మహిళలందరూ గమనిస్తా ఉన్నారు. మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు, మహిళల్ని ఏ విధంగా కించపరుస్తున్నారు. మొన్న డీకే అరుణ గారితో మాట్లాడుతూ పండబెట్టి తొక్కుకుంటా పోతాము అని ఒక మహిళ కూడా చూడకుండా ఆమె మీద కామెంట్ చేశారు. ఈ రోజు నేను ఒక లేడీని కూడా చూడకుండా పొద్దున ఒక మాట, రాత్రి ఒక మాట మాట్లాడుతాను మాట్లాడినారు. మీలాగా ఎదుటి పార్టీ వాళ్ళకి సహకరించే విధంగా నేను మాట్లాడాను. ఎందుకంటే కొండా విశ్వేశ్వరరెడ్డి చాలా మంచోడని మీరే మీ వేదిక మీద చెప్పారు. అంటే ఇండైరెక్ట్ గా మీ పక్కనున్న మీ క్యాండిడేట్ మంచోడు కాదనే కదా. ఇది ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. మీరే బీజేపీ పార్టీని గెలిపించడానికి ఈ రాష్ట్రంలో కంకణం కట్టుకున్నారనేది ప్రజలకు తెలుసు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా తెలుసు. అది గమనిస్తా ఉన్నారు కింది స్థాయిలో ఏం జరుగుతుంది అనేది. ఏదైనా మాట్లాడుతున్నప్పుడు